ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకొక కోణంలో మీరు ఒక మంచి సబ్జెక్టు మీకు చెప్తాను. ఆ కోణంలో మీరు ఈ సింగరేణి కార్మికుల కష్టాలను ఎత్తి చూపితే కొంత డిపెండెంట్లు మానసికంగా సంతృప్తి చెందుతారు. పేరుకే జాబ్, ఆయన జాబ్కి ఎక్కాలంటే తల్లిదండ్రుల నుంచి ఇద్దరు సంతానం ఉంటే ఒకరు జాబ్ తీసుకుంటే ఇంకొకరికి ఆ ఉన్న ఆస్తిలో కొంత వాటా ఇవ్వాలి, కొంత డబ్బులు ఇవ్వాలి. తీసుకుంటే పెళ్లి చేసుకుంటే ఇంత ప్రాపర్టీ వాడో ప్లాట్ ఉన్నదని చూపిస్తారు కానీ 5 రూపాయలు చేతికి ఇవ్వరు. జాబ్ చేసిన తర్వాత వాడికి వచ్చే 30,000కు ఇక నరకం. ఇవన్నీ కష్టాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కోణంలో పోతే ఇది మాత్రం నేను ఏం చేయలేదు, ఫ్యామిలీ మ్యాటర్ అది. ఫ్యామిలీ కోసం కాదు, కష్టాలు చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే బయట ఏదో ఒక పని చేసుకొని మంచిగా హాయిగా వైట్ కలర్ జాబ్ చేసుకునే వాళ్ళు ఇందులో ఏమో ఉంది అని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పరిస్థితులు అన్నీ తలకిందులుగా ఉన్నాయి. అంతా అట్లా ఇప్పుడు ఓన్లీ మీరు ఏఎల్పి మైన్ కోతే ఒక 300 మంది జాబ్ చేయలేకపోతున్నారు. ఏమనంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ జాబ్ బాగుంటుంది కదా అని చెప్పి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ ఇడిచిపెట్టి కూడా ఇక్కడికి వచ్చి జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తీరా లోపలికి దిగిన తర్వాత సినిమా అర్థమయ్యేసరికి వాళ్ళు జాబ్ చేస్తలేరు. బయట సమాజంలో ఇప్పుడు బయటికి వెళ్తే వాడు జాబ్ చేస్తలేడు, వాడికి మాస్టర్ లేవు, వాడు ఊరికే తిరుగుతాడు అనేసరికి ఆ గిల్టీగా ఫీల్ అయ్యి అటు పోదామంటే హైదరాబాద్లో ఆ పాత జాబ్ చేయలేక కష్టాలు చాలా ఉన్నాయి. ఆ రెండవ కోణంను ఎవరు పట్టించుకోరు. ఆ ఫ్రంట్ లైన్ ఉన్నదే ఏదైనా కూడా ఉంటుంది. మనిషి అన్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సో అన్నీ ఉంటాయి. కాబట్టి సో మీరు అంటే యువ బలగం అని చెప్పేసి మీరు మంచి హెల్పింగ్ది మీరు కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దానికి పెద్ద థ్యాంక్ యూ మీ అందరికీ.